తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలో మరియు హైదరాబాదుకి 50 కిలోమీటర్ల దూరంలో అత్యద్భుతంగా 22 ఎకరాల స్థలంలో నిర్మించబడిన అతిపెద్ద దేవాలయం స్వర్ణగిరి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయం కొండపైన నిర్మించబడింది. ఈ ఆలయాన్ని మన్నేపల్లి కుటుంబీకులు 2018లో నిర్మాణం ప్రారంభించి 2024 మార్చి 7వ తేదీన ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారిచే ప్రతిష్ఠింపజేశారు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. నలువైపులా 4 రాజగోపురాలతో అత్యద్భుతంగా నిర్మించబడింది. ఆలయానికి తూర్పు వైపున 108 అడుగుల ఎత్తులో ప్రధాన రాజగోపురం ఉంటుంది. అలాగే మహామండపం, కళ్యాణ మండపం, యాగశాల సహా అనేక మండపాలు నిర్మించబడినాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నల్ల గ్రైనేట్తో 12 అడుగుల ఎత్తుతో చేయబడి బంగారు, వెండి ఆభరణాలతో కనుల విందుగా కొలువై ఉంది. అలాగే ఈ ప్రాంగణంలో 40 అడుగుల ఆంజనేయుడు మరియు గణేశుడు, శివుడు, విష్ణువు, ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఈ ప్రాంగణంలో 1.5 టన్నుల బరువు గల పెద్ద గంటను కూడా నిర్మించడం చెప్పుకోదగ్గ విశేషం. నలువైపులా అందమైన గోపురాల కట్టడం మధ్యలో కనులు మిరుమిట్లు గొల్పే విధంగా కోనేరు నిర్మించి కోనేటి మధ్యలో అనంత పద్మనాభుని విగ్రహం చూడాలంటే ఆహా, 2 కనులు సరిపోవు కదా. చూడండి, కోనేటి మధ్యలో ఎంత సుందరంగా కొలువై ఉన్నాడో ఈ అనంత పద్మనాభుడు. ఈ ఆలయంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వివిధ రకాల సేవలతో భక్తులకు అందుబాటులో ఉంచడం గమనించదగిన విషయం. ఈ ఆలయానికి వచ్చే యాత్రికులకు వసతి, ఆహారం, నీరు మరియు ఇతర రవాణా సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారి పాదుకలు. విమాన వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ దర్శించి తరించదగ్గ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ విలసిల్లుతున్నది. ఓం నమో వెంకటేశ నమో నమః, నమో వెంకటేశ నమో నమః, నమో వెంకటేశ నమో నమః.